ఒకానొకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు. అతని పేరు దురంధర. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఝాన్సీ, రెండవ భార్య చైత్ర. ఇద్దరూ అపూర్వ సౌందర్యంతో మెరిసేవారు. రాజు తన 30వ సంవత్సరంలో ఒక మహాయజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు ఒక అద్భుత సౌందర్యంతో కూడిన యువతి ఆ రాజ్యంలోకి అడుగుపెట్టింది. ఆమె దేవకన్యలా మెరిసింది. రాజు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకున్నాడు. కాని ఎవరికీ తెలియని ఒక భయంకరమైన నిజం దాగ ఉంది. ఆమె అసలు ఒక రాక్షసి. ప్రతి అర్ధరాత్రి ఆమె తన అసలు రూపంలోకి మారి పశువులను వేటాడి, మేకలు, కోళ్ల రక్తమాంసాలను తినేది. ఒకరోజు చైత్ర ఈ రహస్యాన్ని గమనించింది. వెంటనే ఝాన్సీకి చెప్పింది. కాని వారి మాటలు రాక్షసికి తెలిసిపోయాయి. తన రహస్యం బయటపడకుండా ఉండేందుకు ఆమె ఒక దుర్బుద్ధి పన్నింది. తాను తిన్న మేక తల, కోడి రక్తాన్ని ఝాన్సీ మంచం పక్కన ఉంచింది. ఉదయం అది చూసిన రాజు ఝాన్సీనే రాక్షసి అని నమ్మాడు. కోపంతో ఆమెను రాజ్యం నుండి బహిష్కరించాడు. చైత్ర కూడా ఆమెతో పాటు వెళ్ళిపోయింది. కాని రాజుకు తెలియదు, ఝాన్సీ అప్పటికే గర్భవతి అని. రాక్షసి సునంద తన మాయతో రాజును మోసం చేసి ఝాన్సీకి భయంకరమైన శిక్ష విధింపజేసింది. ఆమె కాళ్లు కోసి అడవిలో వదిలేయమని ఆజ్ఞ ఇచ్చింది. బాధతో, కన్నీళ్లతో ఝాన్సీ అడవిలోకి వెళ్ళిపోయింది. 6 నెలల తర్వాత ఝాన్సీకి ఒక అందమైన కుమారుడు జన్మించాడు. అతడికి సూర్యపుత్ర అని పేరు పెట్టింది. అడవిలో పెరిగిన అతడు ధైర్యవంతుడిగా, న్యాయవంతుడిగా ఎదిగాడు. తన తల్లులను ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. ఇదిలా ఉండగా రాజ్యంలో మేకలు, కోళ్లు మాయమవుతుండటంతో ప్రజలు భయపడిపోయారు. రాజు ప్రకటించాడు, ఈ రహస్యాన్ని ఛేదించి రాక్షసిని పట్టుకుంటే రాజ్యంలో సగం భాగం ఇస్తాను అని. ఝాన్సీ తన కుమారుడికి, నాకెదురైన అన్యాయం మరెవరికీ జరగకూడదు. నువ్వు వెళ్ళి రాజ్యాన్ని రక్షించు అని చెప్పింది. సూర్యపుత్ర సైనికుడిలా మారి రాజ్యంలోకి వెళ్ళి రాజ్యం ఇంత బాగుంటే కోళ్ళు, మేకలు కనిపిస్తాయా? రాక్షసులకు కూడా ఈ రాజ్యం నచ్చిందేమో. మీరు ఇక్కడివారేనా? రాక్షసి కోళ్ళు, మేకలను తింటుందని కాపలా కోసం పిలిచారు. మీకు ఏమైనా తెలుసా? కోళ్ళు, మేకలు ఎక్కడ ఉన్నా రా బాబు, రాజ్యంలో ఉన్న కోళ్లు పక్కన ఉన్న చోటుకు తీసుకెళ్తాను. చాలా జంతువులు మరణించాయి. నువ్వే జాగ్రత్తగా కాపాడాలి బాబు. పుత్ర సైనికుడిలా మారి రాజ్యంలోకి వెళ్ళి కాపలా కాశాడు. రాత్రింబగళ్ళు జాగ్రత్తగా గమనించాడు. మాట ఇస్తున్నాను పెద్దాయనా, మా అమ్మ నాకు ఇచ్చిన పనిని పూర్తిచేసి వెళ్తాను. ఈ రాక్షసిగాని, దెయ్యంగాని ఏదీ రాదు, నేను ఉన్నంతవరకు. రాక్షసి 4 రోజులపాటు రక్తం దొరకక బలహీనపడింది. చివరికి అనారోగ్యంగా నటించింది. రాజు వైద్యులను పిలిపించినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు రాక్షసి అబద్ధం చెప్పింది. సముద్రపు ప్రయాణానికి సిద్ధమైన మనిషి కావాలి. అది సూర్యపుత్రుడే మాత్రమే చేయగలడు. సూర్యపుత్ర, మహారాణికి నీ సహాయం కావాలి.
రాజుగారి ఆజ్ఞ మేరకు నువ్వు తప్పనిసరిగా రావాలి. సముద్ర మధ్యలో ఉన్న రాక్షస కోటలోని కమల పువ్వు రసం తాగితేనే నేను బాగుపడతాను అని. అసలు ఆ కమల పువ్వులోనే ఆమె ప్రాణం దాగ ఉంది. సూర్యపుత్రను అక్కడికి పంపి చంపాలని ఆమె కుట్రవేసింది. కాని మహారాజా, నేను అంత ధైర్యవంతుడిని కాదు. నేను రాక్షసి మేకలు, కోళ్లు తింటుందని విని వచ్చాను. కాని సముద్రం మధ్యలో కోట ఉందని నేను మొదటిసారి వింటున్నాను. నాకు దారి కూడా తెలియదు. పర్లేదు బాబూ, అది మేము కూడా మొన్నే విన్నాం. అక్కడ ఉన్న బంగారు కమల పువ్వు తీసుకొచ్చి ఇవ్వు. ఈ రాజ్యం మొత్తం నీకే ఇస్తాను. నాకు మనిషిని తిని ఎన్నో రోజులు అయింది. ఇప్పుడు 4 రోజులకు సరిపడా ఒకసారి తింటాను. నువ్వు వెళ్ళాక 3వ రోజుకి నేను వచ్చి నిన్ను చంపేస్తాను. సూర్యపుత్ర ఎన్నో కష్టాలు, పర్వతాలు, సముద్రాలు దాటి ఆ కోటకు చేరుకున్నాడు. చాలా సులభంగా వచ్చాను. కానీ కమల పువ్వు ఎలా వెతకాలి? అది కూడా బంగారం అంటున్నారు. సూర్యపుత్ర ఎన్నో కష్టాలు, పర్వతాలు, సముద్రాలు దాటి ఆ కోటకు చేరుకున్నాడు. అక్కడ ఒక అందమైన యువతి కనిపించింది. మొదట ఆమెను రాక్షసి మాయగా భావించాడు. కాని ఆ యువతి నిజం చెప్పింది. రాక్షసి ప్రాణం ఆ కమల పువ్వులో ఉంది. దాన్ని అగ్నిలో వేస్తే ఆమె నశిస్తుంది అని. తనను రాక్షసి బంధించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు రాక్షసి నన్ను పెంచింది. నా అమ్మానాన్నలను రాక్షసి చంపింది. నన్ను బంధించింది అని చెప్పింది. ఇంకా వెంటనే పువ్వు ఉన్న స్థలం చూపిస్తాను. రాక్షసిని అంతం చేయి అని సంధ్య చెప్పింది. సూర్యపుత్ర వెంటనే ఆ పువ్వును అగ్నిలో వేయగానే సముద్రంలోని కోట అగ్నికి ఆహుతైంది. అదే సమయంలో రాజ్యంలో ఉన్న రాక్షసి తన అసలు రూపంలోకి మారి నశించింది. సభలో ఉన్న ప్రజలందరూ భయపడి రాక్షసిని చూసి బయటకు పరుగులు తీశారు. రాజు తన తప్పు గ్రహించి పశ్చాత్తాపంతో విలపించాడు. ఝాన్సీ, చైత్రల దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. వారిని తిరిగా రాజ్యంలోకి ఆహ్వానించాడు. సూర్యపుత్ర ధైర్యానికి మెచ్చిన రాజు అతనికి రాజ్యంలో సగం భాగం ఇచ్చాడు. సముద్రంలో కలిసిన ఆ అందమైన యువతి సంధ్యతో అతని వివాహం జరిగింది. అలా ఆ రాజ్యం మళ్లీ ఆనందంతో, న్యాయంతో వెలిగిపోయింది. మహారాణి సంతోషంతో అతిథులను ఆహ్వానిస్తూ ఉన్నారు. వివాహ వేడుకలు ఘనంగా జరిగి అందరి ముఖాల్లో ఆనందం మెరుస్తోంది. ఆ రోజు మొత్తం రాజ్యం సంతోషం, శాంతి, ఆనందంతో కళకళలాడింది. మరిన్ని ఇలాంటి కొత్త కథల కోసం మా వీఆర్కే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.